రమేష్ ఇంటికొచ్చేసరికి చాలా ఆలస్యమైంది. అప్పటికే గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు రమేష్ తండ్రి ప్రసాద్. తన కొడుకుని చూడగానే, నాకు తెలుసురా, నువ్వెప్పుడు ఆలస్యంగానే వస్తావు, నీ బతుకంతా ఇంతే, నా మాటలు అసలు గుర్తుండవుగా నీకు? నాన్న, కాస్త ఆలస్యమైంది అంతే కదా, దానికే కోపడితే ఎలా మీరు? ఇప్పుడేంటి, మీరు అడిగిన చికెన్ తీసుకురాలేదనా? ఇదిగోండి తీసుకొచ్చాను చూడండి. ఎక్కడ్రా, ఎక్కడా? ప్రసాద్ అలా కోపంగా అడిగేసరికి తన దగ్గరున్న సంచిని తీసిస్తాడు రమేష్. ఇక ప్రసాద్ ఆ సంచిలో చూస్తే తాను అడిగిన చికెన్ ఉంటుంది. నవ్వుతూ తన కొడుకు వైపు చూసి, నాకు తెలుసులేరా, నువ్వు తప్పకుండా నేను చెప్పింది తీసుకొస్తావని. తీసుకెళ్ళి నా కోడలికివ్వు, చికెన్ తిని చాలా రోజులైంది. అప్పుడే కోపం, ఇంతలోనే నవ్వు. మీకెప్పుడు రెండు ముఖాలు నాన్న, నిలకడలేని మనసు మీది. ఒరేయ్ బాబు, నువ్వు నాన్న అవుతావుగా, అప్పుడు తెలుసుందిలేరా నీకు ఈ నాన్న గొప్పతనం ఏంటో. ఇంక నన్ను అంటమాపి వెళ్ళి కోడలికివ్వు. అలా ప్రసాద్ అనటంతో రమేష్ ఇంకేం మాట్లాడకుండా వంటగదిలో ఉన్న అనామిక దగ్గరికి వెళ్ళి తాను తీసుకొచ్చిన చికెన్ ఇస్తాడు. ఆ చికెన్ని చూడగానే అనామికకి ఎక్కడా లేని కోపం వచ్చేస్తుంది. రమేష్ని కోపంగా చూస్తూ, ఏంటండి మీరు ఇంత పనిచేశారు? నేను రోజు పూజలు చేస్తుంది గమనించట్లేదే ఏంటి మీరు? కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదండి, అపచారం, అపచారం. అయ్యో అవును కదా, నేను మర్చిపోయాను అనామిక. ఏదో నాన్న తీసుకురమ్మంటేను అలా తీసుకొచ్చేశాను. అనామిక రమేష్ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అత్తగారు శారద వస్తుంది. అక్కడ చికెన్ ఉండటం చూసి కోపడుతుంది. ఏంటమ్మా ఇది? కార్తీక మాసం కదా, చికెన్ ఎందుకు తీసుకురమ్మన్నావు నువ్వు? అయ్యో అత్తయ్య, నేను తీసుకురమ్మని చెప్పలేదు, ఆయన తీసుకొచ్చారు అత్తయ్య. మామయ్య తీసుకురమ్మన్నాడంట. ఈ మనిషికి నేను 1,00,000 సార్లు చెప్పుంటా, కార్తీక మాసంలో మాంసం జులికి వెళ్ళొద్దు అని. ఆయన ఇట్టాగే చేస్తా ఉంటాడు. రే బాబు, ఆయనకంటే మతుమరిపి ఎక్కువ, మరి నీకేమైంది? ఎన్నే ఆయనకి నువ్వు చెప్పాలిగా. అది కాదమ్మా, అది అది అత్తయ్య, తండ్రి పోలికే కొడుకు కూడా వచ్చింది. మా ఆయనకి కూడా మతిమరిపి ఉందిలేండి. అబ్బబ్బబ్బబ్బా, తండ్రికి తగ్గ కొడుకు, కొడుక్కి తగ్గ కోడలు. అసలు ఇంట్లో ఉండాలనే నాకు అనిపించట్లేదు. ముందు చెత్తను తీసి పడేయమ్మా. ఏమండి, ఏమండి, ఎక్కడ చచ్చారు మీరు? శారద అలా అరవటంతో బయట ఉన్న ప్రసాద్ పరుగున తన భార్య దగ్గరికి వస్తాడు. వచ్చి రాగానే కంగారు పడుతూ, ఏంటే, కాల్జరబడ్డావా ఏంటి? అట్టారచావు, నీకేమైందో ఏంటోనని పరుగు పరుగున వచ్చాను. మాట్లాడింది చాలు. కార్తీక మాసంలో మాంసం ముట్టకూడదని చెప్పారు కదా, మళ్ళీ ఇదేం పని చెప్పండి. అబ్బాయితో చికెన్ తీసుకురామని చెప్పారంట, మీరేం చేస్తున్నారు మీకేమైనా తెలుస్తుందా? అబ్బబ్బా, ఎప్పుడు చూసినా నీ గోలేనా? కాస్త కూడా మనస్సాక్షి లేదా నీకు? రోజు ఏవేవో తింటున్నాను, ఏ వంట తిన్నా నాకు మాత్రం మాంసమే తినాలనిపిస్తుంది. కొత్తగా రుచిగా ఏదైనా చేసుకుని తినాలి అనిపిస్తుంది. అందుకే అబ్బాయితో చికెన్ తీసుకురమ్మని చెప్పాను. అందులో తప్పేముందంట? కార్తీక మాసం అయితే ఏంటి, కాంతార మాసం అయితే ఏంటి? దైవభక్తి నాకు లేదు, నేనేది తినాలనుకుంటే అదే తింటాను. ఎంత వయసు వచ్చిందే గాని బుద్ధి మాత్రం పెరగలేదు. మనం పెద్దోళ్ళం, నలుగురికి చెప్పేలా ఉండాలి, వాళ్ళతో చెప్పించుకునేలా ఉండకూడదు. ఇప్పుడేమంటావే? ఇప్పుడేమంటావు? నా కోపం తెప్పించబాకు. మీకు మాత్రమే కాదు, నాకు కూడా కోపం వస్తుంది. అలా శారదా ప్రసాదులు అరుచుకుంటూ ఉంటే అనామిక వెళ్లి తన అత్తగారు శారదని ఆపుతుంది. రమేష్ కూడా తన తండ్రి ప్రసాద్ని పక్కకు తీసుకెళ్తాడు. ఇంతలోనే పక్కింటి వారు పార్వతి, కాంతమ్మ, సావిత్రి అక్కడికి చేరుకుంటారు. వారి గొడవని చూసి, ఈ మగాళ్ళంతా ఇంతే, వాళ్ళు అనుకున్నదే జరగాలని అంటా ఉంటారు. ఆడాళ్ళ మనసును అసలు అర్థం చేసుకోరు. ఆడది పూజలు చేసేది ఎందుకు? తన భర్త, పిల్లలు బాగుండాలనే కదా. ఆ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోరు. ఎప్పుడు ఇలాగే ఉండి ఎలా? తరతరాల నుంచి ఈ మగజాతి ఇలాగే చేస్తుంది. మమ్మల్ని మనశ్శాంతిగా పూజలు చేసుకునేవారు. వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. బానిస బతికైపోయింది, ఇక చూస్తూ సహించొద్దు. పార్వతి, కాంతమ్మ, సావిత్రి ముగ్గురు ఇలా మాట్లాడుతుంటే ప్రసాదు, రమేషు నోరెళ్లబెట్టి చూస్తూ ఉంటారు. శారద కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. అనామిక మాత్రం వారి మాటల మధ్యలో కల్పించుకొని, చూడండి, ఇది కేవలం ఈ ఇంటి గొడవ మాత్రమే. మీరేంటి ఆడవాళ్ళకు అన్యాయం జరిగినట్లు మాట్లాడేసుకుంటున్నారు? ఏంటమ్మా ఇది మీ ఇంటి గొడవ అంటావేంటి? మా ఇంట్లో కూడా నా మొగుడు, నా కొడుకు ఇద్దరు నా మాట వినట్లేదు. వాళ్ళకే నా మాటలు నచ్చడం లేదంట. కార్తీక మాసం అని చెప్పినా వాళ్ళు పదే పదే మాంసం తినాలని అంటున్నారు. నేనే బలవంతంగా ఆపుతున్నాను. కేవలం మీ ఇంట్లో మాత్రమే కాదు, మా ఇంట్లో కూడా జరిగేది ఇదే. వారం వారం వాళ్ళకి మొక్కలేందే ఆ వారం గడిచినట్లు అసలు అనిపించదు కదా.
ఒక్క నెల ఆగితే ఏంటి, వాళ్ళకి నష్టమేమి ఉండదు కదా. శ్రేష్టమైన కార్తీక మాసంలో నిష్ఠగా పూజలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అది తెలుసుకోరమ్మా వీళ్ళు. వాళ్ళలా మాట్లాడుతుంటే శారద మాటలు విని పొంగిపోతుంది. ప్రసాద్ మాత్రం బిక్కుబిక్కుమంటూ ఉంటాడు. రమేష్ తన తండ్రి వెనక్కి చేరి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. ఇంతలో అనామిక కల్పించుకుని వాళ్లతో మాట్లాడుతుంది. చూడండి, ఇది మా ఇంటి విషయం, మేం చూసుకుంటాం, మీరు వెళ్ళొచ్చు. నేను చెప్పేది నమ్మా, ఇప్పుడే మనం గట్టిగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు మన మాటనరు. మీకు ఒక దండం పెడతా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, నా మాట విని వెళ్ళిపోండి. అలా అనామిక అనేసరికి అందరూ ముక్కున వేలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుంటారు ప్రసాద్, రమేష్. శారద మాత్రం కోపంగానే ఉంటుంది. చూడండి మావయ్య, కార్తీక మాసం పూర్తయ్యే వరకు మాంసం వండను. ఈ రోజు నుంచి నేను మీకు వెరైటీగా ఏదైనా కొత్త కొత్త వంటలు చేసి పెడతాను. ఖచ్చితంగా ఇవి మీకు నచ్చుతాయి. చూడమ్మా, నువ్విట చేసావంటే ఆయన నెత్తికి కూర్చుంటాడు, పెళ్ళలాగా మారిపోయి హంగామా చేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆయన చెప్పినట్టు చేయాల్సి వచ్చుద్ది. నీ కష్టం లేకుండా చూసుకో మరి. అలా శారద చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనామిక తన మామయ్య కోసం ఆ రోజు సరికొత్తగా వెజ్ వంటలు కొత్తగా చేస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం అందరూ తినటానికి కూర్చుంటారు. కోడలు చేసిన వెరైటీ వంటల్ని ఆవురావురుమంటూ తింటాడు ప్రసాద్. ఆహా, చాలా బాగున్నాయమ్మా, అద్భుతమైన రుచి, నాకు బాగా నచ్చాయి. మీకు రోజు కొత్త కొత్త వెజ్ వంటలు చేసి పెడతానులేండి మావయ్య. ఇన్ని రోజులు అత్తయ్య చెప్పినట్లు చేశాను, మీకోసం ప్రత్యేకంగా చేస్తాను. 1000 ఏళ్లు బతుకమ్మ తల్లి. అలా అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఇక ఆ రోజు రాత్రి భోజనం సమయానికి అక్కడికి ఆ ఊళ్ళోని మగవాళ్లంతా వస్తారు. అందులో పార్వతి, కాంతమ్మ, సావిత్రిల భర్తలు కూడా ఉంటారు. పార్వతి భర్త శివయ్య మాట్లాడుతూ, అమ్మా అనామిక, నువ్వు చేసే వెజ్ వంటల గురించి మీ మామయ్య మాకంతా చెప్పాడమ్మా. ఈ పూట మాకు కూడా వంటలు చేస్తే మేము కూడా తింటాం కదా తల్లి. కాస్త రుచిగా మాకు తినాలని అనిపిస్తుంది, అందుకే మీ ఇంటికి వచ్చాం. అయ్యో, నేనేదో మా మావయ్యకి చేశానండి, మీ గురించి తెలిస్తే మా అత్తే చివాట్లు పెడుతుంది. అనామిక అలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి శారద వస్తుంది. నాకేం ఇబ్బంది లేదులే, కాకపోతే మీరు తిన్నదానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటది. అలాగైతే తినండి, లేకుంటే లేదు. అదేంటి అత్తయ్య? చూడమ్మా, ఇది కూడా వ్యాపారమే, మనం ఏది ఊరికే చేయకూడదమ్మా. డబ్బులు ఇస్తే నెలకు భోజనం పెట్టు. ఇదిగో శారదా, నువ్వేం చెప్పాల్సిన పని లేదు, మేమంతా డబ్బులిచ్చి తిందామనే ఇక్కడికి వచ్చాం, ఊరికే తినడం మా ఇంట వంట లేదులే. అలా శివయ్య అనగానే అనామిక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సరికొత్త వెజ్ వంటకాలు చేస్తుంది. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు వడ్డిస్తూనే ఉంటుంది. మరోవైపు శారద వాళ్ళిచ్చిన డబ్బుల్ని లెక్కబెట్టుకుంటూ ఉంటుంది. అలా అందరూ తిన్న తర్వాత, చూసావమ్మా, చాలా డబ్బులు వచ్చాయి, ఇక రేపటి నుంచి మనకిదే వ్యాపారం. నువ్వు చేసే వెజ్ వంటలో మనకు ఆదాయం తిప్పిస్తున్నాయి, మనకు కావలసింది అదే కదా. కోడలి వల్ల ఎంత డబ్బు సంపాదిస్తున్నావే శారదా, అసలు నీది మామూలు బుర్రగాదుగా. మావయ్య, మీకోసం చేసిన ప్రయత్నం ఈరోజు మనల్ని ధనవంతులు చేస్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది మావయ్య. రోజు ఆ పరమేశ్వరుడికి మొక్కుతున్నా కదా, ఆ దేవుడే ఇలా లక్ష్మీదేవిని మన ఇంటికి పంపిస్తున్నాడని నాకు అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అనామిక, ఇక నేను కూడా ఉద్యోగం మానేసి ఇక్కడే పనిచేస్తాను, ఏమంటావ్? అలా కుటుంబం అంతా కలిసికట్టుగా తమ ఇంట్లోనే వ్యాపారాన్ని మొదలు పెడతారు. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములు చాలామంది వస్తారు. ఊరి జనంతో పాటు అలా మాలలు వేసుకున్న వారు కూడా రావటంతో వారి వ్యాపారం మరింత జోరుగా సాగుతుంది. అనామిక, ఇప్పుడు మన ఇంటి గురించి చుట్టుపక్కల మొత్తం తెలిసిపోయింది, అందుకే భోజనాలు చేయటానికి ఇక్కడికి జనం చాలామంది వస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడే సాయంత్రం 100 మందికి పైగా పక్కూరు నుంచి ఇక్కడికి భోజనాలు చేయడానికి వస్తున్నారంట. మనం అన్నీ సిద్ధం చేసుకుంటే మంచిది. ఆహా, నేనెప్పుడు కోడలు తిడతానే ఉంటాను. నాకెప్పుడు నా కోడల గొప్పతనం అర్థమయ్యేదే కాదు. కానీ మీ వెజ్ వంటల వల్ల ఇన్నాళ్ళకి నా కోడల గొప్పతనం నాకు అర్థమైంది. వ్యాపారం బాగా సాగుతుంది, ఆదాయం మంచిగుంది. అమ్మ అనామిక, చల్లగుండు తల్లి, నీ చేతిలో ఏదో మాయిందమ్మా, అందుకే నీ వెజ్ వంటల్ని అందరు ఇష్టంగా తింటున్నారు. అత్తయ్య, ఇదంతా కార్తీక మాసం గొప్పతనం అత్తయ్య. నేను భక్తితో చేస్తున్న ఈ వంటల్ని ఇష్టంగా తింటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది.
అలా అనామిక తన అత్తామామల ఆశీర్వాదం తీసుకుంటుంది. రమేష్ అయితే తన భార్యని చూసి చాలా ఆనందపడతాడు. ఇక ఆ తర్వాత అనామిక వెజ్ వంటల గురించి చాలా మందికి తెలిసి అక్కడికి తండోపతండాలుగా వస్తారు. భారీగా ఆదాయం రావడంతో కుటుంబం మొత్తం సంతోషపడుతుంది. శారద కుటుంబాన్ని చూసి పక్కింటి వాళ్ళంతా ముక్కును వేలేసుకొని అలా చూస్తూ ఉండిపోతారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అనామిక, అవని, అంజలి ముగ్గురు కూడా తోటికోడళ్ళు. వాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వాళ్ళు పనులు పూర్తయిన తర్వాత పాత బట్టలతో కొత్తగా ఏదైనా తయారు చేస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అనామిక తన తోటికోడళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్లతో ఇలా అంటుంది. ఈరోజు నేనేం చేశానో తెలుసా? పనికిరాని చీరలతో కర్టన్స్ అలాగే పిల్లోస్ కుట్టాను. నేను విరిగిపోయిన పాలతో రసగుల్లా తయారు చేశాను. ఈరోజు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు, అందుకే ఇంటి పని మాత్రం చేశాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బయట ఏదో పెద్ద పెద్దగా మాటలు వినబడితే వాళ్ళు ముగ్గురు హడావిడిగా బయటకొస్తారు. అక్కడ వాళ్ళ అత్తగారు శారద కూరగాయలమ్మే కాంతమ్మతో గొడవపడుతూ ఉంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడేది? లోపల ఉన్న చేదు నాకెలా కనబడుద్ది? కాయలు పైకి బాగానే ఉన్నాయి కదా, అయినా నేనేదో ఇచ్చినట్టు మాట్లాడతారు. మీరే కదా ఏరుకోరు మరీ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన మాట నిజమే గాని అన్ని ఎట్టాగే ఉంటే ఎట్టా చెప్పు. మీరు అడిగినట్టు ఎవరు మమ్మల్ని అడగరమ్మా. ఈ వీధికి రావాలంటేనే భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పొద్దునే భలే బేరం, తప్పుకోండి అంటూ కూరగాయలమ్మే కాంతమ్మ కూరగాయలు రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ వెళ్ళిపోతుంది. ఇక అదంతా చూస్తున్న కోడళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. అప్పుడు అత్తగారు, ఇంట్లో ముగ్గురు కోడలున్నారు, ఉపయోగపడే పనులే అవి చేశాను ఇవి చేశామని చెప్పుకోవడం కాదు. ఇదిగో ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఉపయోగపడతాయి అని వాళ్ళని కోపంగా కసురుకొని లోపలికి వెళ్తుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే అనుకుంటా. లేకపోతే ఆ కాంత మీద కోపం మన మీద చూపిస్తుందేంటి? నాకెందుకో అత్తగారి కోపంలో కూడా ఒక కొత్త మలుపు ఉంటుందని అనుకుంటున్నాను. నిజమే, ఇంట్లో వాడితో ప్రయోగాలు చేయడం కాదు, కానీ మన ఇంటి వెనకాల పెద్ద స్థలం ఉంది. ఇంటికి 2 వైపులా స్థలాలు ఉన్నాయి. వాటిలో మనం ఎందుకు కూరగాయల పంటలు పండించకూడదు? అసలు ఇప్పటి వరకు మనం ఆలోచన చేశామా అని అనటంతో వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంగా, అవును సుమి, మనం అసలు ఆలోచన చేశామా అంటూ నోరు వెళ్ళబెడతారు. ఇప్పుడు వాటి గురించి ఆలోచిద్దాం అని ముగ్గురు ఏం చేయాలనేది చెప్పుకుంటారు. ఇక తర్వాత రోజు నుంచి వాళ్ళ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం శుభ్రం చేయటం మొదలు పెడతారు. అది చూసిన అత్తగారు, వీళ్ళట చేస్తున్నారంటే ఏదో గొప్ప పని చేస్తున్నారని బాగా అర్థం అవుతుంది అని అనుకుంటూ ఉండగానే ముగ్గురు కొడుకులు అక్కడికి వస్తారు. ఏంటమ్మా, చాలా కష్టపడి ముగ్గురు కోడలు పనిచేస్తున్నారు? ఏదో గొప్ప పని చేస్తున్నారు అనుకుంటా. మనకంటే గొప్ప పనులు వాళ్ళు బాగానే చేస్తారు. ఆ మాట మాత్రం అక్షరాల నిజం. గొప్ప పనులు మీకంటే వాళ్ళే బాగా చేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. ఇక ముగ్గురు కూడా వాళ్లకు నచ్చిన పంటను వేయటం మొదలు పెడతారు. అనామిక దొండకాయ పంట, బెండకాయ పంట వేసింది. అవని కాకరకాయ, దోసకాయ పంట వేసింది. అంజలి పొట్లకాయ, వంకాయ పంటలు వేసింది. ప్రతిరోజు వాళ్ళు ముగ్గురు ఆ స్థలంలో నీళ్లు చల్లుతూ ఉంటారు. అలా సరిగ్గా 2 నెలలు గడిచాయి. వాళ్ళు అనుకున్న విధంగానే పూత బాగా వేయటం మొదలైంది. వాటిని చూసి ముగ్గురు చాలా సంతోషపడతారు. మరొక్క నెల గడిచిన తర్వాత వాళ్ళ ముగ్గురు వాళ్ళ పంటని కోద్దామని అనుకుంటారు. అనామిక తన భర్త దగ్గరకు వెళ్తుంది. ఏమండి, అసలు ఇంటి వెనకాల మనం వేసిన పంట ఎంత బాగా పండిందో తెలుసా? ఇద్దరం కలిసి వాటిని కోద్దాము, రండి. అందుకు రమేష్ సరే అంటాడు. ఇద్దరూ కలిసి పంట కోస్తూ ఉంటారు. అది చూసిన అంజలి తన మనసులో, అక్క బావ ఇద్దరూ కలిసి పంట కోస్తున్నారుగా, నేను నా భర్త కూడా ఇద్దరం కలిసి పంట కోస్తాం అని అనుకుని తన భర్తను తీసుకుని తన పంట దగ్గరకు వెళ్లి వాళ్ళిద్దరూ కూడా పంటను కోయటం మొదలు పెడతారు. అది చూసిన అవని కూడా తన భర్త సురేష్ దగ్గరకు వెళ్తుంది. పంటను కోయటానికి రమ్మని పిలుస్తుంది. సురేష్ సరే అని అనటంతో వాళ్ళిద్దరూ కూడా పంటను కోయటం మొదలు పెడతారు. అలా వాళ్ళ పంటని కోయగా ఒక్కొక్కరికి 2 బస్తాల పంటలు వస్తాయి. వాటిని చూసి వాళ్లే చాలా ఆశ్చర్యపోతారు. ఇక వాటిని వాళ్ళ భర్తలే ఇంట్లోకి తీసుకొస్తారు. వాటన్నిటినీ చూసిన అత్తగారు, ఏంటి ఇవన్నీ మీరు పండించిన పంటలా? నేను ఆశ్చర్యపోతున్నానే. నేను అసలు ఊహించలేదు మీరెంత పంటను ఒకేసారి పండిస్తారని.
కానీ ఇవన్నీ మనమేం చేసుకుంటాం? చుట్టుపక్కల వాళ్ళకి అమ్మండి అత్తయ్య. ఒక వారం రోజులు కావలసినవి మనం ఉంచుకుందాం, మిగిలినవి అమ్ముకుందాం అత్తయ్య. అయితే ఎవరి పంట అళ్ళమ్మి డబ్బు తీసుకురండి, మనకు కావలసినవి కొన్ని పక్కన పెట్టండి అని అనటంతో వాళ్ళు సరే అని ఇంటి ముందే కూరగాయల వ్యాపారం మొదలు పెడతారు. అప్పుడు ఉన్న రేటును బట్టి వాళ్ళు కొంచెం దానికంటే తక్కువ చేసి అమ్ముతూ ఉంటారు. రావాలమ్మా రావాలి, ఎలాంటి ఎరువు లేకుండా వేసిన పంట, మా తోటలో పండించిన పంట రావాలమ్మా రావాలి. రావాలక్క రావాలి, రావాలొదిన రావాలి. ఒక్కసారి వంకాయతో కూర చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. రావాలమ్మా రావాలి, త్వరగా రావాలి, తోటలో పెంచిన కూరగాయలు, పైగా చవక, రావాలి బాబు రావాలి అంటూ కేకలు వేస్తూ మొత్తాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముగ్గురు కోడళ్ళు. అలా వాటిని మొత్తాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తారు. ఆ తర్వాత ఆ డబ్బు తీసుకెళ్లి అత్తగారి చేతిలో పెడతారు. శారద ఆ డబ్బుని లెక్కగడుతుంది. అనామేక, నువ్వు 2000 సంపాదించావు. అంజలి, నువ్వు 2500 సంపాదించావు. అవని, నువ్వు 5000 రూపాయలు సంపాదించావు. అందరికంటే బాగా తెలివిగా డబ్బు సంపాదించావే అని అవనిని అత్తగారు పొగుడుతారు. ఆ పొగడ్తలు చూసి ఇద్దరి తోటి కోడళ్ళు అస్సలు తట్టుకోలేకపోతారు. వాళ్ళిద్దరూ పక్కకి వెళ్లి ఈ విధంగా మాట్లాడుకుంటారు. చూసావంజలి, మనం కూడా కష్టపడ్డాం కదా, మనల్ని మాత్రం పొగట్లేదు. కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించిందని తన మాత్రం ఆకాశానికి ఎత్తేసింది అత్తగారు. అవునక్క, అత్తగారు ఈరోజు మాట్లాడిన విధానం నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఈసారి మనిద్దరం కలిసి పంటేద్దాం అక్క, బాగా ఎక్కువ రేటు ఉన్న పంటేద్దాం. అప్పుడు బాగా డబ్బు సంపాదించి అత్తగారికి ఇద్దాం. అలాగే చేద్దాం అని అంటుంది అనామిక. వాళ్ళు 2 నెలల తర్వాత వాళ్ళ పంట పూర్తిగా ఎండిపోయిన తర్వాత కొత్త పంట వెయ్యాలని నిర్ణయించుకుంటారు. అంజలి, మార్కెట్లో టమాటా ధర బాగా ఉంది. ఇప్పుడు మనం టమాటా పంట వేసామంటే 2 నెలలకి టమాటాలు కాస్తాయి. అప్పుడు కూడా రేట్ ఎక్కువగానే ఉండొచ్చు. వాటిని నమ్మి డబ్బులు సంపాదిద్దాం. తప్పకుండా అక్క, ఈసారి మాత్రం అత్తగారి చేత మనం శభాష్ అనిపించుకోవాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అంతా అవని వింటుంది. 2-3 నెలల తర్వాత అదే రేటు ఉంటుందని వీళ్ళెలా అనుకుంటారో ఏమో. ఇప్పుడున్న రేటు అప్పుడు ఉంటుందో లేదో తెలీదు. నేను మాత్రం పుదీనా పంట వేయాలనుకుంటున్నాను. అదైతే చాలా లాభం వస్తుంది అని అనుకుని అదే పని చేస్తుంది అవని. వాళ్ళిద్దరూ టమాటా పంట వేస్తే ఈమె కొత్తిమీర పంట, పుదీనా పంట వేస్తుంది. కేవలం 1 నెల రోజుల్లోనే అమ్మటం కూడా మొదలు పెడుతుంది. 1 నెల రోజుల నుంచి అమ్మటం మొదలు పెట్టడం వల్ల ఆమె డబ్బు ఎక్కువగా సంపాదిస్తుంది. అసలు నువ్వు వాళ్ళకంటే నిజంగా భిన్నంగా ఆలోచించో. నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నెలల డబ్బా అంతా సంపాదించి పెడతావు. ఇక అనామేక, అంజలి మాత్రం పంట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. అవనిని పొగుడుతూ ఉంటుంది. అలా చేయటంతో అనామిక, అంజలి ఇద్దరూ బాధపడతారు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. అనుకోకుండా టమాటాకి మరింత ఎక్కువ రేటు పెరగటంతో అంజలి, అనామిక సంతోషపడతారు. అనుకున్న దానికంటే మనం ఎక్కువ లాభాలు తీసుకొస్తాను. ఒక్క 4 రోజుల్లో పంట మొత్తం మన చేతికి వస్తుంది. అవునక్క, మనం అవని కంటే ఎక్కువ లాభాలు పొందుతాం అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అవని తన మనసులో అదెప్పటికీ జరగనివ్వను. అత్తగారి మిమ్మల్ని అస్సలు పొగిడేలా చెయ్యను అని అనుకొని అందరూ నిద్రపోతున్న సమయంలో మొక్కలకి ఎక్కువ మోతాదులో కలుపు మందు కొట్టేస్తుంది. 2 రోజులకే పంట మొత్తం పాడైపోతుంది. అదంతా చూసి అనామిక, అంజలి చాలా బాధపడతారు. ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో అర్థం కావట్లేదు. అవును, సరే, ఉన్న పంట వరకు కోసేద్దాం, ఇక పంట మొత్తం తీసేద్దాంలే అని అనుకుని టమాటాలని కోసి వాటిని అమ్ముతారు. వాటిలో కూడా కొంత లాభం. ఆ లాభం తీసుకొచ్చి అత్తగారి చేతిలో పెడతారు. మీరెంతో కష్టపడ్డారు, కానీ అవని నిర్మించలేకపోయారు. మీ వల్ల ఏది కాదని అర్థమైపోయింది. మీ ఇద్దరికంటే అవని తెలివైన కోళ్ళ నేను గట్టిగా చెప్తాను అని అవనిని పొగుడుతూ వాళ్ళని తిట్టడంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అవని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అత్తగారు, ఇలా వీళ్ళని తిట్టాలనేగా నువ్వు మొక్కల్ని చంపేశావు. నేను చంపడం ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నారు? నేను మొత్తం చూశాను. సమయం వచ్చినప్పుడు నీ పని చెబుతాననుకున్నాను. ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకట్లా చేసావు అని గట్టిగా అత్తగారు అడగటంతో జరిగిన విషయం అంతా చెప్తుంది అవని. అది విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు అత్తగారు ఆమెను మరింత తిట్టడంతో అవును అని పెద్దగా ఏడుస్తూ వాళ్ళందరినీ అవని క్షమాపణ కోరుకుంటుంది. అప్పుడు అనామిక, అత్తయ్య, నిజానికి తప్పంతా మాది కూడా ఉంది. మీరు అవనినే పొగడ్డం తట్టుకోలేక మేం పోటీ పడ్డాం. దాని కారణంగా అవని అలా చేయాల్సి వచ్చింది.
మమ్మల్ని క్షమించండి అంటూ క్షమాపణ కోరుకుంటారు. ఇక ఒకరితో ఒకరు క్షమాపణలు తెలుపుకోవటంతో అత్తగారు, చూడండి, మీరు ముగ్గురు ఎప్పుడు కలిసి ఉంటేనే మీకు బలంగా ఉంటది. మీరు ముగ్గురు విడిపోతే ఎదుటోళ్ళు మీ బలహీనత మీద దెబ్బ కొడతారు. అందుకే బయట ఇంట్లో ఏది చూసినా ముగ్గురు కలిసి చెయ్యండి, బలంగా ఉండండి అని అత్తగారు చెప్పటంతో వాళ్ళు సరే అంటారు. ఇక ఆ రోజు నుంచి కోడళ్ళు వాళ్ళ పంతాలని పట్టింపుల్ని పక్కన పెట్టేసి కలిసిమెలిసి నిర్ణయం తీసుకొని పంట వేసి వాటిలో అభివృద్ధి పొందుతూ వాళ్ళ సత్తా చాటుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.